హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే OV20 బ్లాక్ చైన్ సంబంధించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి ఓన్ బ్లాక్ చైన్ అనేది ఎంతకు హెల్ప్ అయితే అవుతుందో అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాము. ఇంక దాంతోపాటు మన ప్రాజెక్ట్లో మనకి రాబోతున్న ఈ విధంగా బ్లాక్ చైన్ ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీ తీస్తానని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో ముందుగా చూసినట్లయితేనండి, ఇక్కడ ఒమేగా ప్రాజెక్టులు అయితే మనకి చాలా అంటే చాలా అప్డేట్లు అయితే రావడం జరుగుతుందండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వాళ్ళు అయితే మనకి ఎక్కువ డిలే కాకుండా కమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ, ఇంకా దాంతోపాటు మనకి డాక్యుమెంట్ కేవైసీ కూడా త్వరలో ఇవ్వాలని కోరుకుంటున్నారు ఫేజ్ 3లో. ఇంకా ఆ తర్వాత మనకైతే మెయిన్ నెట్ అయితే ఉంటుందండి. దానికంటే ముందుగా మనకి P2P మార్కెట్ అయితే ఉంటుందండి. సో ఇప్పుడు మన యొక్క ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో P2P ఏ విధంగా రన్ అవుతుందో సేమ్ అదేవిధంగా ఒమేగా ప్రాజెక్ట్లో కూడా P2P అయితే మనకైతే త్వరలో వస్తుందని చెప్పుకోవచ్చండి కొంతకాలం తర్వాత. సో దానికి ప్రణాళిక అయితే ముందుకు సిద్ధమైతే అవుతుందండి. సో దానికి సంబంధించి మనకైతే ఒక బ్లాక్ చైన్ అయితే కావాలన్నమాట. సో అది కూడా బయట బ్లాక్ చైన్ కాదండి, ఓన్ బ్లాక్ చైన్ అనమాట. సో సొంత బ్లాక్ చైన్ ఉందనుకోండి మనకి చాలా బెనిఫిట్లు అయితే ఉంటాయండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ వాళ్ళకి ఏ విధంగా లేయర్ ఓన్ బ్లాక్ చైన్ ఉందో సేమ్ అదేవిధంగా ఒమే వాళ్ళు కూడా ఓన్ బ్లాక్ చైన్ తీసుకురావాలని కోరుకుంటున్నారండి. సో దానికి సంబంధించి అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటో తెలుసుకుందాం. సో ఇక్కడ OV20 ప్రోటోకాల్ ద్వారా పని మీదే ఒమేగా నెట్వర్క్ అనేది టెస్ట్నెట్ యొక్క అధికారిక బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అయిన OMG స్కాన్ను పరిచయం చేస్తున్నాము. సో చూసినట్లయితేనండి, ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి ఇక్కడ మెయిన్ నెట్ కంటే ముందుగా రావాల్సింది టెస్ట్నెట్ అనమాట. సో టెస్ట్నెట్ అనేది బాగా అద్భుతంగా రన్ అయింది అనుకోండి, మెయిన్ నెట్ అయితే ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకి టెస్ట్నెట్ అయితే త్వరలో రాబోతుందని చెబుతున్నారన్నమాట. ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి టెస్ట్నెట్ అనేది ఎంత ముఖ్యమో ఈ వీడియో చూస్తున్న మెజారిటీ పీపుల్కి అయితే బాగా తెలుసండి. మన యొక్క ట్రాన్సాక్షన్స్, మన యొక్క మైనింగ్ సెషన్స్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనకి ఈ టెస్ట్నెట్ అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి. సో త్వరలో మనకైతే రాబోతున్నట్లుగా చెబుతున్నారన్నమాట. ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి బ్లాక్, ప్రతి వ్యాలెట్ ఇంటిగ్రేషన్ అనేది ఈ యొక్క టోకెన్కి సంబంధించిన డెవలప్మెంట్ ఖచ్చితంగా పని అయితే చేస్తుందని చెబుతున్నారు. సో మనకి BSC స్కాన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుందండి. BSC స్కాన్లో చూసినట్లయితే మనకి బైనాన్స్ కాయిన్ అనేది ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి, బ్లాక్స్ ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా తెలియజేయడానికి ఒక వెబ్సైట్ అనమాట. BSC స్కాన్ అంటారు. సేమ్ అదేవిధంగా మనకైతే OMG స్కాన్ కూడా రాబోతుంది. OMG స్కాన్ అండి అంటే ఒమేగా స్కాన్ అనమాట. ఇది ఏ విధంగా ఉంటుందంటే అసలు మన ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, మొత్తం డెవలపర్స్ ఎంతమంది ఉన్నారు, మైనింగ్ ఏ విధంగా జరుగుతుంది, సప్లై ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించిన వ్యాలిడేటర్స్ ఎంతమంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే మనకి బ్లాక్ చైన్ అనేది టెస్ట్నెట్ రూపంలో మన ముందుకైతే రాబోతుంది అనమాట. సో చాలా చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ చూసినట్లయితే మునిపెన్నప్పుడు లేనంత విధంగా ఒక కొత్త దశలోకి అయితే మన యొక్క ఒమేగా ప్రాజెక్ట్ అయితే వెళ్ళబోతుందని చెబుతున్నారు. సో ఖచ్చితంగా నిజమేనండి. మునపటి కంటే కూడా చాలా డెవలప్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది, ఇంకా డెవలప్ అనేది అవుతూనే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒమేగా స్కాన్ అనేది వచ్చిన తర్వాత మీరు వీటిని చూడగలరు. సో ప్రతి ట్రాన్సాక్షన్ చూడగలం. బ్లాక్ చైన్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ మనకు కనిపిస్తుంది అనమాట. ఇంకా దాంతోపాటు మనకి ఇక్కడ మన యొక్క ఒమేగా కాయిన్స్ అసలు ఎంత మైనింగ్ అయ్యాయి, మన సప్లై ఎంత, ఇంకెంత ఖాళీగా ఉందని తెలుసుకోవచ్చు. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మనకి బ్లాక్ చైన్లో ప్రతి బ్లాక్ అనేది ఏ విధంగా తయారవుతుంది, ఏ విధంగా కంప్లీట్ అవుతుంది అవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు స్మార్ట్ కాంట్రాక్ట్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి, అసలు మన ట్రాన్సాక్షన్స్ నిజంగా జరుగుతున్నాయా లేదా, ఇది రియలా ఫేకా అని కూడా తెలుసుకోవచ్చండి. సో మనమైతే పూర్తిగా జెన్యున్గా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళైతే బహిరంగంగా మన ముందుకే తీసుకొస్తున్నారండి ప్రాజెక్ట్ వాళ్ళైతే. ఇది చాలా చాలా మంచి విషయం అండి ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి అయితే. సో ఈ విధంగా ఒక బ్లాక్ చైన్ అనేది ఈ విధంగా ఒక విశ్వసనీయతను కలిగి ఉంటుంది అంటే ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా జెన్యున్గా ఉండబోతుంది భవిష్యత్తులో కూడా అనే విషయం మనకు అర్థం కావాలంటే ఈ విధంగా ఇటువంటి టెస్ట్నెట్ బ్లాక్ చైన్ చాలా అవసరం అండి. సో అదే మనకి త్వరలో తీసుకురాబోతున్నారన్నమాట. అది ఒకేసారి తీసుకొచ్చారనుకోండి మనకు కొంచెం కొత్తగా ఉండొచ్చు కాబట్టి ముందుగానే మనకైతే మైండ్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. త్వరలో అది రాబోతుంది. అది వచ్చిన తర్వాత మనకైతే బ్లాక్ చైన్ రాబోతుంది. దాంట్లో మన టోకెన్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఒమేగా టోకెన్కి సంబంధించిన మార్కెట్ వాల్యూ, P2P కాదు నేను చెప్పేది, లిస్టింగ్ వాల్యూ అనమాట. సో ఏ మైనింగ్ ప్రాజెక్ట్ అయినా సరే ఇనీషియల్ డేస్లో అంటే స్టార్టింగ్ డేస్లో అండి చాలా తక్కువ ప్రైస్కే ఇక్కడ దీని యొక్క వాల్యూ ఉంటుంది అని అనుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనకి టెస్ట్ నెట్, మెయిన్ నెట్, బ్లాక్ చైన్స్ వస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా దాని ప్రాపర్ వాల్యూ కూడా మార్కెట్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. సో ఈ విధంగా మనకంతా కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి.
ఇంకా దాంతో పాటు చూసినట్లయితే టెస్ట్‌నెట్ అనేది మనం అందరం గూడా వెరిఫై జేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి టావ్ నెట్వర్క్‌లో గానీ, మన టిక్కాయిన్‌లో గానీ చాలా మైనింగ్ ప్రాజెక్ట్‌లో టెస్ట్‌నెట్ వచ్చింది గదా! సేమ్ అదే విధంగా ఒమేగాలో గూడా మనకైతే టెస్ట్‌నెట్ అయితే రాబోతుంది. అది వచ్చిన తర్వాత మనం దాన్ని క్లారిటీగా గమనించవచ్చు. మన ఎకోసిస్టమ్ గూడా చాలా బాగా డెవలప్ అయితదని చెబుతున్నారనమాట. ఇంకా ఆటోమేటిక్‌గా అండి మన యొక్క టోకెన్ ఒమేగా టోకెన్ సంబంధించిన లిస్టింగ్ ప్రైస్ గూడా కాస్త దృఢంగా ఉండడానికి, కొంచెం స్టేబుల్‌గా ఉండడానికి, చాలా బలంగా ఉండడానికైతే ఇది చాలా అవకాశాలైతే ఇస్తుందండి. ఈ యొక్క బ్లాక్ చైన్ అనేది టెస్ట్‌నెట్ ద్వారా అయితే. సో, ఖచ్చితంగా ఇదైతే మనకి ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చనమాట. ఓఎంజీ స్కాన్ అనేది ఓవి20 సహకారంతో మీ ముందుకైతే త్వరలో వస్తుంది. మన యొక్క ఒమేగా ప్రాజెక్ట్ వాళ్ళకి సంబంధించిన ఓన్ బ్లాక్ చైన్ నేమ్ అండి. ఓవి20 అంటే ఒమేగా వెర్స్ 20. ఇప్పుడు మనకి బీఈపీ20, టీఆర్సీ20 ఇవి ఉంటాయి కదండీ మన బ్లాక్ చైన్‌లో సేమ్ అదే విధంగా ఓవి20 అయితే మనకైతే రాబోతుంది. మనం చాలా స్పెషల్ బ్లాక్ చైన్ వాడబోతున్నాం. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌లో మైనింగ్ చేసే సంగతి మాట్లాడుతున్నానండి. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉందండి వీళ్ళకి ప్లాన్ అనేది. సో, మనమైతే ఒక మంచి ప్రాజెక్ట్‌లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నా. సో, చూసుకోవచ్చు ఆ యొక్క టెస్ట్‌నెట్ బ్లాక్ చైన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. కొంచెం డెమో చూసుకోవడం కోసం అయితే ఈ యొక్క పిక్ అయితే మనకి వీళ్ళు ఇచ్చారండి. సో, చూసుకోవచ్చు మన అడ్రస్ ఏమిటి, ఎన్ని టోకెన్స్ మైనింగ్ అయ్యాయి, ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, బ్లాక్స్ ఏ విధంగా ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికైతే ఒక చిన్న అవగాహన కోసం అయితే ఉంటుందండి. ఇది మనకి ప్రత్యక్షంగా కాకపోయినా సరే, పరోక్షంగా చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. టోకెన్ వాల్యూ ఇంక్రీజ్ చేయడంలో చాలా హెల్ప్ అయితే అవుతుందనమాట. ఎందుకంటే అన్ని వాలెట్స్ కూడా దీనికి లింక్ అయ్యి ఉంటాయి. మన వాలెట్స్ అన్నీ కూడా. సో, అందుకే చెబుతున్నాను. ఇది ప్రాపర్‌గా మనకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, ఒకసారి మీకైతే నేనిప్పుడు బీఎస్‌సీ స్కాన్ చూపించాలనుకుంటున్నా. సో, ఒకసారి ఏం చేస్తారంటే గూగుల్‌లో గానీ, క్రోమ్‌లో గానీ రండి. వచ్చిన తర్వాత అయితే మీరు bscscan.com అని సెర్చ్ చేయండి. బీఎస్‌సీ స్కాన్ అంటే బైనాన్స్ స్కాన్ అనమాట అండి. సో, మనకి బీఎన్‌బీ కాయిన్ అందరికీ పరిచయమే. ఆ కాయిన్‌కి సంబంధించిన టెస్ట్‌నెట్ వెబ్‌సైట్ ఇదంతా గూడా. చూసుకోవచ్చు ఇది బ్లాక్ చైను. ఇక్కడ కాయిన్ వాల్యూ ఎంత? ఎన్ని ట్రాన్సాక్షన్‌లు జరుగుతున్నాయి? సప్లై ఏ విధంగా ఉంది? ప్రతి ఒక్కరూ దీన్ని దేనికి వాడుతున్నారు? ఏ విధంగా వాడుతున్నారు? అని దీనికి సంబంధించిన ప్రతి ఇన్ఫో అయితే ఉంటుందండి. దీన్నే స్కానింగ్ సిస్టమ్ అంటారనమాట. స్కానింగ్ సిస్టమ్ అండి దీన్నే బీఎస్‌సీ స్కాన్ అంటారు. ఇది అంతా కూడా పూర్తిగా బీఎన్‌బీ కాయిన్‌కి సంబంధించి. కానీ త్వరలోనే ఓఎంజీ స్కాన్ కూడా రాబోతుంది. ఒమేగా కాయిన్ సంబంధించిన స్కాన్ కూడా రాబోతుంది. మన కాయిన్‌ని ఎవరు యూజ్ చేస్తున్నారు? కాయిన్ వాల్యూ ఏ విధంగా ఉండవచ్చు? ఇంకా దాంతోపాటు బ్లాక్స్ ఏ విధంగా రెడీ అవుతున్నాయి? ట్రాన్సాక్షన్‌లు ఏ విధంగా జరుగుతున్నాయి? కాయిన్ వాల్యూ ఎంత? ఇవన్నీ కూడా మనకైతే కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ అయితే రాబోతుందండి మనందరికీ కూడా. సో, అందుకే చెబుతున్నాను ఈ ప్రాజెక్ట్‌ని అయితే ఎవరు కూడా మిస్ అయితే చేసుకోవద్దు. ఒక మంచి మైనింగ్ ప్రాజెక్ట్ అండి. సో, మనకైతే ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఏ విధంగా చాలా హ్యూజ్ కమ్యూనిటీ వచ్చింది తక్కువ కాలంలో, సేమ్ అదే విధంగా ఈ ప్రాజెక్ట్ కూడా ఒమేగా ప్రాజెక్ట్ కూడా మనకైతే రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. చాలా సార్లు చెప్పి నేనైతే చాలా మంచి మైనింగ్ ప్రాజెక్ట్‌లో మనం చాలా ఎర్లీ డేస్‌లో వచ్చేసాం. మైనింగ్ కూడా చేసుకుంటున్నాం బానే ఉంది. కానీ ఆ మైనింగ్ అనేది ఆపేయకుండా కంటిన్యూగా చేసుకోవడం ద్వారా కొంచెం ఆలస్యం అవుతుందండి. మైనింగ్ ప్రాజెక్ట్స్ మనకైతే టైం పడుతుంది కానీ మంచి లాభం అయితే ఉంటుందన్నమాట. వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా చెబుతున్నాను. సో, ఈ విధంగా ఈ ప్రాజెక్ట్‌లో కూడా మీరందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ చేయాలని కోరుకుంటున్నానండి. మనకు త్వరలోనే టెస్ట్‌నెట్ బ్లాక్ చైన్ అయితే రాబోతుంది. సో, వచ్చిన తర్వాత మనకైతే దీని యొక్క బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి, దీని యొక్క వాల్యూ ఏంటనేది ఇంకాస్త బాగా అర్థమవుతుందండి. సో, మీకు అర్థమైందనుకుంటా ఇదంతా కూడా. కాబట్టి అందరూ కూడా వెయిట్ చేస్తున్నామండి. మనకి త్వరలోనే టెస్ట్‌నెట్ అయితే రాబోతుందన్నమాట. మంచి విషయం అంతా కూడా. సో, ఇది వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇదంతా కూడా. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.